నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో రైతులందరూ గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆనందంగా ఉన్నారా? లేదంటే ఇప్పుడు గత 17 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఆనందంగా ఉన్నారా? ఇదే విషయాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆనందాలతో ఉన్నారు. గతంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోయినా సరే, మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు నేను వాస్తవంగా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చెప్తున్నాను. ఆయన మాకు కూడా ముఖ్యమంత్రే. కానీ ఆయన మాత్రం వేదికల మీద ఎక్కడైనా సరే మా పార్టీ వాళ్ళు నాకు ఓటేస్తేనే నేను వేసిన రోడ్డు మీద నడవండి లేకపోతే అని మా వాళ్ళు వస్తేనే పని చేయమని చెప్తూ ఉంటారు. ఇక్కడ రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ఆయన నిన్న నుంచి తీసుకోవడం జరిగింది పార్టీ నుంచి. సో ఇంతకుముందు కూడా ఆయన 2014లో బేషరతుగా వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాను, మీ తాకట్టు పెట్టుకున్న పుస్తెల తాడులు మీ ఇంటికి తెచ్చిస్తాను అని పాదయాత్రలు హామీ మొదలై అది రకరకాలుగా తొలి సంతకంతోనే పెట్టి 87,700 కోట్ల చిల్లరని రకరకాలుగా తీసుకొచ్చి 3 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చి ఇవ్వని పరిస్థితి చూసాం. ఇట్లాగే మీలాగా ఒక మీటింగ్లో ఒక జర్నలిస్టు ఇట్లాగే అడిగితే మీకు మేము చెప్పిందంతా చేసేసాం, రైతులకి అత్యాశ పనికి రాదు అని మాట్లాడారు. అంటే ఆయన ఇచ్చిన హామీ. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అది ఎందుకు కోట్ చేశానంటే జరిగిన పరిస్థితికి ఇప్పుడు రైతులంతా బ్రహ్మాండంగా ఉన్నారు మా పాలనలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో మనం ఏ ప్రభుత్వ పాలనలోనైనా సరే 5 ఖరీఫ్ పంటలండి. ఖరీఫే ప్రధానమైన పంట. సో గత ప్రభుత్వ పాలనలో 5 ఖరీఫ్లు అయిపోయినాయి. మా ప్రభుత్వంలో ఇప్పుడు 2 ఖరీఫ్లు అయిపోయినాయి. ఒక సాగు అనేది ఏరియా సాగు పెరిగితేనే, సాగు పూర్తిగా జరిగితేనే ముందు పంటల ఉత్పత్తి పెరుగుతుంది, వ్యవసాయ కార్మికులకు పని పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది, గ్రామాల ఉత్పత్తి వస్తే గ్రామాలు సంపదతో ఉంటాయి. గత 5 సంవత్సరాల కాలంలో సరాసరిన 78,75,000 ఎకరాల్లో ఖరీఫ్లో సాగు జరిగింది. ఇప్పుడు ఈ 2 ఖరీఫ్లు అయిపోయేటప్పటికి 70,60,000 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. అంటే 8,15,000 ఎకరాల్లో సరాసరి సాగే ఆ 5 సంవత్సరాల కంటే ఈ 2 సంవత్సరాల్లో తగ్గిపోయింది. అంటే ఫస్ట్ ఫండమెంటల్గా క్రైసిస్ ఇక్కడే స్టార్ట్ అయింది. రెండోది మొట్టమొదట లాస్ట్ ఇయర్ ముందు మిర్చి రైతుల దగ్గర మొదలైంది. ఇప్పుడు మిర్చి రైతులకి మేము బోర్డు సపోర్ట్ చేసేసాము, మిర్చి రైతులు హ్యాపీగా ఉన్నారని మాట్లాడుతున్నారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి, గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళినప్పుడు దాకా అసలు దాని మీద పట్టించుకోలేదు. సరే అప్పుడు ఏదో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. సో 11,780 రూపాయలకి మేము కొనుగోలు చేస్తామన్నారు. ఒక్క క్వింటాల్ కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది లేదు. ఈ మధ్యనే వ్యవసాయ శాఖ మంత్రి గారు 14,000, 15,000కి అమ్ముకుంటుంటే మేము 11,780 కొనమంటారని మాట్లాడారు. మేము అప్పుడు ఇప్పుడు కూడా మన ద్వారాగా రైతు సోదరులకు కూడా నేను అడుగుతున్నాను. గుంటూరు మిర్చి యార్డులో డేటా అంతా వాళ్ళ దగ్గరే ఉంది కదా. ఒక్క రైతు అయినా 14,000కి, 15,000కి అమ్ముకున్నారా? 7,000కి, 8,000కి, 9,000కి అమ్ముకుంది. ప్రభుత్వ అనుకూల పత్రికలోనే రోడ్డు ఎక్కి ధర్నాలు చేసిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు మేము మిర్చి రైతులంతా బ్రహ్మాండంగా ఉండారు అనే దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి అక్కడ. రెండోది పొగాకు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బర్లీ పొగాకుకి ఎక్కి అట్లాగే బేరన్ పొగాకు దెబ్బతిన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ రోజు కూడా ఇప్పుడు నేను వచ్చే ముందే ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు బర్లీ ప్రభుత్వం కొన్న తర్వాత, రెండో ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఇంకా ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు రైతు ఫోన్ చేశాడండి నాకు. అది కూడా రకరకాల ఆటలు విధించి చేస్తే రోడ్ల మీద పెట్టి తగలిపోశారు. బర్లీ పొగాకు పండించే ప్రాంతం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వర్గం ఉండే ప్రాంతాల్లోనే బర్లీ పండిస్తారు. నేను అది కూడా రైతు ఎవరైనా ఒకటే. తర్వాత మూడోది మామిడి. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు మామిడి రైతులు మేము బ్రహ్మాండంగా చేసేసామని చెప్పి. తోతాపురి మామిడి చిత్తూరు జిల్లాలో ప్రధానం. అంటే మామిడి రైతులకు మేము మద్దతు ధర ఇచ్చాము, కాకపోతే ఈ బంగారుపాలెంలో కానీ పర్యటన విషయంలో కావాలనే రైతుల్ని కొంతమందిని గుమికూడిచ్చి రోడ్లపైన వెదజల్లి ఆ పర్యటన కోసం ఇదంతా స్టంట్గా చేశారు అని చెప్తున్నారు. సంఘర్షణ మొదలైన తర్వాత నెల రోజులకండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది. అప్పటికి రోడ్ల మీద పారబోసింది వాళ్ళ అనుకూల ఛానల్స్ పేర్లు నేను పెద్దగా చెప్పను. వాళ్ళ అనుకూల ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లో వచ్చినాయి, వాళ్ళ పత్రికల్లో వచ్చినాయి. రైతులు రోడ్ల మీద పారబోసి ఎంత సంఘర్షణలో ఉన్నారో, అసలు కొనుగోలే జరగట్లేదు. లైన్లో ట్రాక్టర్లో కిలోమీటర్ల బార్ల లైన్లో ఉన్నాయి అంతా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళక ముందే వచ్చినాయండి. సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళక ముందే కిలో 12 రూపాయలకి, అంటే కంపెనీలు 8 రూపాయలు ఇస్తాయి, ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారే స్వయంగా తిరుపతిలో ప్రకటించి నేను వెళ్ళాను ఒక ఫ్యాక్టరీ దగ్గరికి, వాళ్ళు కొంటున్నారని చెప్పారు. వాళ్ళు ప్రభుత్వం ఇస్తానన్న 4 రూపాయలు ఒక 20 రోజుల క్రితం ఇచ్చారండి. కంపెనీలు 5 నుంచి 6 రూపాయలు ఇస్తున్నాయి అని చెప్పి రైతులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే కదా. సో అక్కడ రైతాంగం మన చిత్తూరు జిల్లాలో మెజారిటీ సీట్లు వాళ్ళకే వచ్చినాయి కదా. ఆ రైతాంగంలో రైతుల్లో ఒక పార్టీ వాళ్ళే ఉంటారు కదా.
జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన రోజున రోడ్డు మీద కన్నెట్టుకుని పోయించారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు రైతుల మీద. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన 12 రూపాయలు వాళ్ళకి వెళ్ళినాయా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళకే చేస్తానంటాడు కదా, వాళ్ళకి అనుకూలమైన రైతులకి ఏమన్నా మరి మాకు తెలియకుండా కంపెనీ వాళ్ళు 8 బదులు 12 రూపాయలు 14 రూపాయలు ఇస్తాడు, పండగ చేసుకుంటున్నారేమో మరి మాకైతే తెలియదు. ఇప్పటికీ కూడా ఇంకా వెళ్ళలేదు, అసలు 12 రూపాయలు ఇవ్వలేదు మామిడి రైతుల దగ్గర. మొట్టమొదటిసారిగా టమాటా అనేది ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో ఎప్పుడోసారి క్రైసిస్ వస్తే రోడ్ల మీద పారబోయటం అనేది జరుగుతుంటుందండి. మామిడి రైతులు రోడ్ల మీద ట్రక్కులు పారబోసింది మొట్టమొదటిసారి. సో ఆ తర్వాత అదే సంవత్సరంలో మినుము ధర లేదు, పడిపోయింది. శనగ ధర ఇప్పటికీ కోల్డ్ స్టోరేజ్లో ఆ రబీలో పండిన శనగ అంతా కోల్డ్ స్టోరేజ్లో ఉంది. ఇవాళ ఎంఎస్పీకి కూడా కోల్డ్ స్టోరేజ్లో ధరలు కొన్న పరిస్థితి. సో ఇది లాస్ట్ ఇయర్ సీజన్ వరకు. ఈ సీజన్లో మొట్టమొదటిగా సహజంగా వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్లో వరి, వేరుశెనగ, ప్రత్తి ఈ 3 కలిపి 78 నుంచి 80% ఈ 3 పంటలేనండి. ఈ 3 పంటలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. సో ప్రతి వేరుశెనగ బాగుంటే రాయలసీమ బాగుంటుంది. సో దీంట్లో ప్రధానమైన పంట వేరుశెనగ పంట. సుమారుగా 13.5 లక్షల ఎకరాల్లో సాగు అంచనా లక్ష్యం అయితే 5.5 లక్షల ఎకరాలు మాత్రమే సాగు జరిగిందండి. సో దాని ఎంత డ్రాస్టిక్గా పడిపోయిందో సాగు, అనావృష్టి, మొట్టమొదటి అనావృష్టికి. సో మీకు సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు 4 జిల్లాల్లో 50% మాత్రమే సాగు అయింది. అంటే అక్కడ మనీ రొటేషన్ లేదు, సో వ్యవసాయ కార్మికులకు పని లేదు. ప్లస్ వేరుశెనగ సాగు జరిగితేనే పశుగ్రాసం వస్తుందండి రాయలసీమలో. మా కోస్తా జిల్లాలో ఒరిగెడ్డి పశుగ్రాసం, కానీ అక్కడ కాదు వేరుశెనగ. ఆ వేరుశెనగ సాగు ఎప్పుడైతే జరగదో పశుగ్రాసం లేకపోతే పశువులను అమ్మేసుకుని మనుషులు వలసపోతారు. అత్యంత ప్రమాదకరమైన స్థితి వలసపోవటం అనేది. ఆ పండిన వేరుశెనగ కూడా మళ్ళీ ఆగస్టు 8వ తారీఖు నుంచి కురిసిన అధిక వర్షాలకి దెబ్బతినిపోయి ధరలు లేక మళ్ళీ క్వాలిటీ లేక అమ్ముకున్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పుడు ఇక ప్రత్తి వద్దాం. సో 11.5 లక్షల ఎకరాలు సుమారుగా సాగు జరిగితే 50% పత్తి కర్నూలు జిల్లానేనండి. ఆ తర్వాత పల్నాడు జిల్లా, ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా, తర్వాత అనంతపురం జిల్లా, అన్ని మెట్ట ప్రాంతాల్లోనే సాగు జరుగుతుంది ప్రత్తి. సో ప్రత్తి ఈ సంవత్సరం కర్నూలు జిల్లాలో మే నెలలో వర్షాలు ముందు రాయలసీమ మిగతా ప్రాంతాల్లో లేవు, కానీ కర్నూలులో బాగానే ఉన్నాయండి. అక్కడ కురిసిన వర్షాలకి పంటలు సాగు జరిగినాయి. కానీ క్రైసిస్ మొత్తం కర్నూలు జిల్లాలోనే మొదలైంది. ఉల్లి కర్నూలు జిల్లాలోనే ముందు ఖరీఫ్లో మొట్టమొదటి మార్కెట్కి వచ్చే ఉల్లితో మొదలైంది. ప్రతి ఎందుకు చెప్పానంటే మళ్ళీ అత్యధికంగా సాగు అయిన పంట కాబట్టి సగం పంట 50% పంట కర్నూలు జిల్లాలోనే సాగు జరుగుతుంది. సో అధిక వర్షాలకి, మోంతా తుఫాన్కి మొత్తం పత్తి కాయలు రాలిపోయినాయి, పూత పింద రాలిపోయింది. సో కాయల్లోనే గింజలు మొలకెత్తినాయి. వాళ్ళ అనుకూలమైన వాళ్ళ పాంప్లెట్ లాంటి పత్రికలోనే 3 నుంచి 4 క్వింటాలకు దిగుబడి పడిపోయింది. CCI అసలు తెరవటమే CCI సెంటర్లో వాళ్ళు పత్తి ఆదోని మార్కెట్కి వచ్చి అమ్ముకున్న 40 రోజుల తర్వాత CCI సెంటర్లో ఓపెన్ చేశారండి. వాళ్ళు ఇప్పుడు యాప్ అని పెట్టి యాప్ అని పెట్టి ఆ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ క్రాప్లో రిజిస్టర్ అయ్యే ఉన్నాయి కదా. కొత్త నిబంధన పెట్టి రైతులు సార్ ఇప్పటికీ నేను MSc అగ్రికల్చర్ చదువుకున్నా, హైదరాబాద్ వచ్చి క్యాబ్ బుక్ చేసుకోవాలంటే మా పల్లెలు బుక్ చేయాలి. అట్లాగే నాకు ఏదైనా డేటా కావాలంటే నా PA డౌన్లోడ్ చేసి ఇవ్వాలి. అంటే ఒక చిన్న ఏజ్లో అదే 7వ తరగతి 8వ తరగతి చదువుకునే నా మనవడు చేయగలుగుతాడు. రైతులు అసలు ఆ యాప్లని బుక్ చేసిన అందరికీ స్మార్ట్ ఫోన్లు ఎంతమందికి ఉంటాయి? ఇప్పుడు ఉన్నంత కౌలుదారు రైతులు. అంటే అందరినీ విద్యా వ్యవస్థ అంటే యాప్లు, వాట్సాప్ గవర్నమెంట్స్ ఇలా వాళ్ళందరినీ కూడా నేను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని నేను ప్రయత్నిస్తున్నాను. దాన్ని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం? బిఏ రోమన్ ఇన్ రోమ్ అంటే ఎక్కడ ఉండామో అక్కడ పరిస్థితిలో ఉండాలి. ఇప్పుడు సాగు చేసే ఏ జనరేషన్ ఉందో వాళ్ళు చేయగలిగిన పరిస్థితి తీసుకురావాలి. అంటే 30 సంవత్సరాల తర్వాత సాగులోకి ఉండే వాళ్ళ కోసం అసలు అప్పుడు వీళ్ళంతా సాగుంటారో వ్యవసాయం ఏమైపోతుందో తెలియని పరిస్థితిలోకి వెళ్తుంది రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే. సో ఇది స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కదండి, గవర్నమెంట్ ఆఫ్ CCI తీసుకొచ్చిన నిబంధన. వాళ్ళు తెలంగాణలో మొత్తం రైతులు రోడ్డు ఎక్కుతున్నారు, దాని మూలంగా ఆంధ్రాలో పరిస్థితి. అంటే దాని మూలంగా అసలు క్వాలిటీ పడిపోయింది. 12% వరకు మాయిశ్చర్ ఉంటేనే తీసుకుంటాం, అది నిబంధన. దాని సడలింపు కోసం అసలు కోరలేదు. ఇప్పుడు సరాసరి 8,110 రూపాయలు కనీస మద్దతు ధర అయితే సరాసరి 6,000 రూపాయలే వస్తుంది. 3,000 నుంచి 7,000 అమ్ముకుంటున్నారు. అంటే దిగుబడి పడిపోయింది, మొత్తం ఆల్రెడీ ధర పడిపోయింది. 3 పంటల్లో 2 పంటలు ఇక్కడ దెబ్బతినిపోయినాయి. మోంతా తుఫాన్ వరకు కోస్తా జిల్లాలన్నీ కూడా వరి సాగు గణనీయంగానే సాగు పెరిగిందండి. అంటే నదుల్లో నీళ్లు ఉన్న ఈ సంవత్సరం వర్షాల మూలంగా సాగు పెరిగింది. సో వరి వరకన్నా బాగుంటుందిలే అనుకున్నాం. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మొత్తం కూడా బాపట్ల నుంచి శ్రీకాకుళం దాకా. సో దరిదాపుగా వరి సాగు జరిగే ప్రాంతాల్లోనే 28 లక్షల ఎకరాల్లో వరి ఆ ప్రాంతంలోనే ఉంది. సో మోంతా తుఫాన్తో వరి మొత్తం దిగుబడులు పడిపోయిన పరిస్థితి. సో 4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది.
సో సుమారుగా 4 లక్షల టన్నులు వరకు ఉత్పత్తి తగ్గుతుంది అని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది. సరే, ప్రభుత్వం ఇచ్చిన మేము 11 లక్షల ఎకరాల దాకా దెబ్బతిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. క్షేత్రస్థాయి పరిస్థితులు మేము మాట్లాడాం. ఓకే, ఆడు చెప్పిన దానికే వస్తాను నేను. 33% పైన దెబ్బతిన్న దానికి వాళ్ళు రికార్డ్ చేశారు ఇన్పుట్ సబ్సిడీకి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 33%, 1/3 నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ వస్తుందండి. ఇప్పుడు ప్రతిలో 2/3 నష్టపోయింది, వాళ్ళకి అసలు కంప్లీట్గా ఇన్పుట్ సబ్సిడీ కోసం రికార్డ్ చేయాల. ప్యాడీలో 1/3 33% దాటిన తర్వాత 30% నష్టపోయిన రైతులు, 25% నష్టపోయిన రైతులు, 20% నష్టపోయిన రైతులు, ఈ దిగుబడి అంతా పడిపోయే పరిస్థితి. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు 83 లక్షల టన్నులు ధాన్యం ఈ సంవత్సరం ఉత్పత్తి వస్తుంది, 51 లక్షల టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తాము అని చెప్పి అనేకసార్లు మాట్లాడారు. మీ ద్వారాగా మీ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు. ఇదే మళ్ళీ నేను ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలోనూ మళ్ళీ మీ ద్వారాగానే స్టూడియోలోకి వస్తాను. ఈ 83 లక్షల టన్నులు మోంతా తుఫాను మూలంగా 73 లక్షల టన్నుల లోపుకు పడిపోబోతుంది. వాళ్ళు చెప్తున్న 51 లక్షల టన్నుల ప్రొక్యూర్మెంటు ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. 35-36 లక్షల టన్నుల కంటే ప్రొక్యూర్మెంట్ రాదు. ఇది నేను 40 సంవత్సరాల అనుభవం కలిగిన రైతు సంఘాల ప్రతినిధిగా చెప్తున్నాను. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ రైతులకి నేను ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తాను. సో ఈ వాస్తవ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఆ తర్వాత మొక్కజొన్న అండి, దీని తర్వాత పంట. మొక్కజొన్న కూడా 4.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగింది. వరి మొక్కజొన్న సాగు ఏరియా పెరిగిందండి. అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ 2 పంటలు సాగు ఏరియా పెరిగింది. మన రాష్ట్రంలో కూడా ఈ 2 పంటలు సాగు ఏరియా పెరిగింది. దీంట్లో మళ్ళీ దగ్గరగా 45% ఒక్క నంద్యాల జిల్లాలోనే మొక్కజొన్న సాగు జరుగుతుంది. 2,400 రూపాయలు మొక్కజొన్న కనీస మద్దతు ధర. సో సుమారుగా 8 లక్షల టన్నులు మొక్కజొన్న ఉత్పత్తి వస్తుందని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఫస్ట్ అడ్వాన్స్డ్ రిపోర్ట్స్లో ఇచ్చింది. అదే తెలంగాణలో సుమారుగా 11.5 లక్షల టన్నులు మొక్కజొన్న ఉత్పత్తి వస్తుందని ఇస్తే వాళ్ళు 8 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేస్తామని చెప్పి వాళ్ళు మద్దతు ధరకి కొనుగోలుకి వాళ్ళు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇదిగో అదిగో అంటున్నారు తప్ప ఈ రోజుకి కూడా మొక్కజొన్న కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయలే. మరి ఏ రకంగా మీరు రైతులు ఆదుకుంటారు? 1700కి 1800కి అమ్ముకుంటున్నారు. అంటే 2400కి అమ్ముకోవాల్సిన పంట 1700కి 1800కి అమ్ముకుంటే 400 కోట్ల రూపాయలు ఓన్లీ మొక్కజొన్న రైతులు ఈ పంటలో నష్టపోయారు. సో దీని మీద వాళ్ళ ఇంటికి వెళ్ళి, మొక్కజొన్న రైతు ఇంటికి వెళ్ళి ఇప్పుడు మీకోసం వస్తున్నాం అనే దగ్గర, సార్ నేను బ్రహ్మాండంగా చేశాను కదా, మీరు పండగ చేసుకుంటున్నారు కదా అని అడగండి, మేము అడుగుతుంది. అట్లాగే సజ్జ 2,750 రూపాయలు. మొంతా తుఫాను వల్ల పంట నష్టం జరిగిందంటున్నారు. వాళ్ళందరికీ కూడా పంట నష్ట సాయం మేము చేస్తున్నాము అన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ఇలాగే తుఫాన్లు వచ్చినప్పుడు అసలు పట్టించుకోలేదు. మేమైనా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంట నష్టాన్ని ఒక ఎస్టిమేషన్ వేసి వాళ్ళందరికీ కూడా పంట నష్టం ఇస్తున్నాము. సరే, అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ క్రాప్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ క్రాప్ ద్వారాగా సాగైన ప్రతి ఎకరం కూడా ఈ క్రాప్లో రికార్డ్ అయిపోయింది. ఒకవేళ ఆ రైతులు అక్కడ లేకపోతే వాళ్ళ ఓటీపీ నెంబర్ చెప్తే కూడా రికార్డ్ చేసేసాం. 3,200 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఆ 5 ఏళ్లలో ఇవ్వటం జరిగింది. సో వాస్తవమైన డేటా వాళ్ళ దగ్గరే ఉంది కదా. నేను చెప్తున్న ప్రతి ఫిగరు కూడా డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్ డేటాలోనే చెప్తున్నాను. ఇప్పుడు సాగు ఏరియాలు కూడా ఇది వ్యవసాయ శాఖది. సో ఆల్ ఇండియా రిపోర్టు, ఇది కేంద్ర రిపోర్టు, ఏది కూడా నేను నా స్వయంగా తయారు చేసిన రిపోర్ట్ కాదు. 3,200 కోట్లు డైరెక్ట్గా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఈ 18 నెలల్లో ఇన్ని పంటల్లో ఏ ఒక్క పంట అయినా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాలం కంటే ఏ ఒక్క పంట అయినా రేట్ ఎక్కువ ఉందా? లేదు. మీరు ఈ 18 నెలల్లో మీరు నేను ఇంత క్రైసిస్ చెప్తున్నాను కదా, ఇన్ని పంటల్లో మీరు ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు? ఒక్క బుడవేరు వరదలకి దెబ్బతిన్నప్పుడు అక్కడ మాత్రమే వరి పంటకు కొద్దిగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు తప్ప ఈ సంవత్సరం ఇంతవరకు లిస్టే అనౌన్స్ చేయలేదండి. ఇప్పుడు మోంతా తుఫాను మాత్రం 4 లక్షల ఎకరాలు సుమారుగా దెబ్బతిందని చెప్పి 290 కోట్లు చిల్లర ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని చెప్పి, అసలు ఇన్పుట్ సబ్సిడీ కూడా దగ్గర కూడా దాని ఏరియాను తగ్గించాల్సిన అవసరమే ఉందండి. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 40% ఇస్తుంది. దీంట్లో రైతులకి ఉపయోగపడేదే కదా. అంటే 3,200 కోట్లు ఇచ్చిందేమో మీ దగ్గర 5 ఏళ్ళలో డేటా కనపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని మాట్లాడే పరిస్థితికి నేను అడుగుతుంది, మీ దగ్గర ఉన్న డేటాను బయట పెట్టండి, అఫీషియల్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. సో ఈ 18 నెలల్లో మీదిగో మేము ఇచ్చింది చూపించండి. దాంతోపాటు మీరు మీ రైతుల ఇళ్ళకే, మా రైతుల దగ్గరికి వద్దు, మీ పార్టీ అనుకూలమైన రైతుల దగ్గరికి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళ అకౌంట్లో చూడండి ఆ 5 సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీ ఎంత వచ్చింది, ఇన్సూరెన్స్లో ఎంత వచ్చింది, రైతు భరోసా కింద ఎంత వచ్చింది, ఇప్పుడు ఈ 18 నెలల్లో ఇన్పుట్ సబ్సిడీ ఎంత వచ్చింది, ఇన్సూరెన్స్ ఎంత వచ్చింది, రైతు భరోసా ఎంత వచ్చిందని మీ పార్టీకి అనుకూలమైన రైతుల అకౌంట్లు తీసి పబ్లిష్ చేయండి, తెలిసిపోతుంది. సో ఏ పంట చూసినా సరే పరిస్థితి ఇంత గందరగోళంగా ఉంటే, సో ప్రధానమైన అంశంలో ఇప్పుడు రైతాంగం నష్టపోయిన దాంట్లోనండి మేజర్గా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎండింగ్లో
అనౌన్స్ చేసింది ఉచిత ఇన్సూరెన్స్ అనేది. అంటే ఇన్సూరెన్స్ పథకంలో ఒక పార్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది ప్రీమియము, ఒక పార్ట్ స్టేట్ గవర్నమెంట్ కడుతుంది, ఒక పార్ట్ రైతు కట్టుకుంటాడు. మామూలుగా ఇవన్నీ ఫుడ్ గ్రెయిన్స్ అయితే 2% కట్టాలి, అదే కమర్షియల్ క్రాప్స్ అయితే 5% కట్టాలి. దీనిలో అప్పటికి సుమారుగా ఒక 18 లక్షల మంది రైతులు లోన్లు తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్లోకి వెళ్తున్నారు. 1,50,000 మంది మాత్రమే లోన్ తీసుకొని వాళ్ళు ఇన్సూరెన్స్లోకి వెళ్తున్నారు. అంటే 19.5 లక్షల మంది మాత్రమే వెళ్తున్నారు. మేము ఇన్పుట్స్ మా రైతు భరోసా ఇవ్వడం వచ్చి 53,58,000 మందికి రైతు భరోసా ఇచ్చాం. అంటే సుమారుగా హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఖరీఫ్ అండ్ రబీలో 70-80 లక్షల మంది రైతులుంటే 18 లక్షలు 19 లక్షలే కవర్ అవుతున్నారని చెప్పి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కీమ్ తీసుకుంది. సుమారుగా 5 సంవత్సరాల్లో 7,802 కోట్లు. మొట్టమొదటి 4 సంవత్సరాలు ఒక్క కరువు మండలం కూడా లేదండి. 5వ సంవత్సరం 104 మండలాలు కరువు మండలాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. కానీ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 5 ఏళ్లలో 1,722 మండలాలు కరువు మండలాలు 5 ఏళ్లలో. కానీ 3,000 కోట్ల చిల్లర ఇన్సూరెన్స్ క్లెయిమ్ వెళ్ళింది. కారణం వాళ్ళకు లోన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే కవర్ అయ్యారు, ప్రీమియం కట్టిన వాళ్ళు నంబర్ తక్కువ ఉంది కాబట్టి. మేము అందుకనే అందరికీ కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో తీసుకుని ప్రతి పంట సాగు జరిగిన ప్రతి ఎకరాన్ని కూడా ఇన్సూరెన్స్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక భరోసా, అంటే వ్యవసాయం సాగు చేసేటప్పుడు అతనికి మినిమం భరోసా ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. సో ఈ ప్రొక్యూర్మెంట్లు కానీ ఇవన్నీ కూడా వ్యవసాయం అనేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పటికీ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలి. సో దాంట్లో తీసుకొస్తే క్లియర్గా కనపడుతుంటే ఇప్పుడు కూడా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తాం, వాటిని మరింత మందికి పెంచి అమలు చేస్తాం, మరింత డబ్బులు పెంచి అమలు చేస్తాం. ఇది వాళ్ళు ఇచ్చిన హామీ. ఇన్సూరెన్స్ని రద్దు చేస్తామని ఎక్కడ ఇవ్వలేదు కదా. సో ఇవ్వకుండా మీరు సడన్గా తీసుకొచ్చిన దాంట్లో తీసుకొస్తే వాళ్ళ రైతులు ఈ సంవత్సరం వాళ్ళు ఇన్సూరెన్స్లోకి వెళ్ళాలంటే వరి రైతు అయితే ఎకరానికి 870 రూపాయలు కట్టాలి, వేరుశెనగ రైతు అయితే 645 రూపాయలు కట్టాలి, ప్రతి రైతు అయితే 1,322 రూపాయలు కట్టాలి, కంది రైతు 425 రూపాయలు కట్టాలి, మొక్కజొన్న 625 రూపాయలు కట్టాలి, మిర్చి రైతు అయితే 1,821 రూపాయలు కట్టాలి, అరటి రైతు అయితే 3,035 రూపాయలు, టమాటా 1,618 రూపాయలు వాళ్ళు స్వయంగా కడితేనే ఇన్సూరెన్స్ ప్రీమియంలోకి వెళ్తారు. ఇంత డబ్బులు కట్టలేక ప్లస్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం ఏం చేసిందంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసేసింది, రుణం తీసుకున్నా సరే ఆప్షన్ చేసేసింది. దాని మూలంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ బీమా యోజన రెండింటిలోనూ కలిపి 7.5 లక్షల మందికే కట్టుకున్న దాంట్లోకి వెళ్ళారు. అంటే ఈ ఒక్క సంవత్సరమే 2,000 నుంచి 3,000 కోట్లు వాళ్ళకు ఇన్సూరెన్స్, ఇంకా పైన కూడా రావచ్చు ఎన్ని పంటలు దెబ్బతింది దాంట్లో. వాళ్ళంతా కూడా మనం ఉచిత ఇన్సూరెన్స్ తీసేయటం మూలంగా నష్టపోయారు. సో మీరు ఎక్కడ తీసేస్తున్నామని చెప్పలా, ఆ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. మరింతమంది ఇప్పుడు రైతులంతా పండుగలు చేసుకుంటున్నారంటున్నారు. ఇంత పంటలు దెబ్బతిన్న దగ్గర ఈ పథకం ఇప్పుడు మీరు మీ మూలంగానే ఇది నష్టం రైతులు పోయారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత ఇన్సూరెన్స్ ప్రకారం ఎంత క్లెయిమ్ వస్తుందో ఆ క్లెయిమ్ ప్రకారం అన్ని పంటలకి నష్టపోయిన దానికి చెల్లించమని చెప్పి మేము ప్రధానంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రైతులు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో రైతులు కన్నా మెరుగుపడాలి అంటే ఇమీడియట్గా రెండో పంట వేసుకోవాలంటే వాళ్ళు ఇవ్వాల్సిన రైతు భరోసా, అదే అన్నదాత సుఖీభవ వాళ్ళ పేరు, అది ఇది కూడా బాకీలు ఇవ్వాలి అనే దానికి చెప్తున్నాం. రెండోది కూడా అన్నదాత ఆయన స్పెసిఫిక్గా చెప్పారండి, అన్నదాత సుఖీభవ పథకం కింద మేము రైతుకి 20,000 ప్రతి సంవత్సరం ఇస్తాం. మొదటి సంవత్సరం అసలు ఇవ్వలా. ఈ సంవత్సరం మీరు కేంద్ర ప్రభుత్వంతో కల్పించారా, అది కలిపి ఇవ్వడం తప్పు అని మాట్లాడారు. అప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు దీనికి మొన్న ఒకే రోజు రిలీజ్ చేశారు కదా 46,60,000 మంది చిల్లరకేమో అన్నదాత సుఖీభవ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తే 39 లక్షల మంది చిల్లరకే కేరళ నుంచి PM కిసాన్ ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారు. మరి రెండు ఒకటే పథకం అయినప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో రైతులు ఏం చెప్తుంది, 53,58,000 మందికేమో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు భరోసా వెళ్ళింది. సో దగ్గరగా మరి 6.5 నుంచి 7 లక్షల మందికేమో మీ దాంట్లో తగ్గింది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లోనేమో 13-14 లక్షల మంది 2,000 రూపాయలు తగ్గింది. దానికి ఎక్కడ పొందుతుంది? సో ఈ దాంట్లో మీరు చెప్పిన ఇంకా పెంచిస్తాము అన్న దాంట్లో ఎక్కడా కూడా లేదు. మొదటి సంవత్సరం అసలు లేదు. సో ఇప్పుడు ఇమీడియట్గా రైతు రెండో పంట వేసుకోవాలండి. రెండో పంట వేసుకోవాలంటే ఈ పంటలు దెబ్బతిన్న పరిస్థితిలో ఎక్కువగా కౌలుదారులు ఉంది. ఇప్పుడు నేను చెప్పిన పంటలన్నీ కూడా ఉల్లి, దరిదాపుగా భార్యాభర్తలు ఇద్దరూ కంచి పని చేసుకునే వాళ్ళే ఉల్లిని సాగు చేస్తారు. 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు కౌలు చేసుకుని. మొట్టమొదటిసారిగా గత 50 సంవత్సరాల చరిత్రలో ఉల్లి రోడ్డు పారబోసి ట్రక్కులు తీసుకెళ్ళి కాలువల్లో పారబోసింది, లేకపోతే నాలాల్లో, వాగుల్లో, వంకల్లో పారబోసింది మొట్టమొదటిసారి అండి. 50 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు క్రైసిస్ వచ్చిందంట. అన్నింటిలోకి కూడా ఇదే హయ్యెస్ట్ క్రైసిస్.
అట్లాగే గత 20 సంవత్సరాల్లో నేను రైతు నాయకుడిగా వచ్చిన తర్వాత, రైతు ప్రతినిధిగా వచ్చిన తర్వాత ఇంత క్రైసిస్ చూడలేదు. 3 నుంచి 4 క్వింటాలకు పడిపోయి కూడా 6,000కి అమ్ముకుంటున్న పరిస్థితిని చూడలేదు. ఏ పంటనైనా సరే గత 5 సంవత్సరాల్లో అమ్మిన ధర కంటే, ఒక మినువులు తీసుకోండి, ఒక వేరుశనగ తీసుకోండి, ఒక శనగను తీసుకోండి, లేకపోతే ఒక సజ్జలు తీసుకోండి, ఒక మొక్కజొన్న తీసుకోండి, కనీసం ప్రకటించిన మద్దతు ధరలకి 50 రూపాయలు పెంచుకే అప్పుడు అమ్మినవి తప్ప లేదు. ఇప్పుడు అన్నీ కూడా 2,400 మొక్కజొన్న ఏమో 1,700కి అమ్ముతుంది, 2,750 సజ్జ ఏమో 1,800కి 1,900కి అమ్ముతుంది. ఎస్, మీరు ప్రతిదీ మద్దతు ధర తగ్గిపోయింది, రావట్లేదు అంటున్నారు. ఒకవైపు ఏమో వైఎస్ఆర్సీపీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులకు క్వింటాల్కు 1,000 రూపాయలే మద్దతు ధర పలుకుతుంది. మరి సిటీలలో కానీ ఎక్కడ చూసినా కూడా అరటి ఒక డజన్ 60 రూపాయలు 70 రూపాయలు కూడా అమ్ముతున్న పరిస్థితి. అంటే ఇది ఆరోపణగా చూడాలా? లేదండి, చాలా మంచి పాయింట్ మీరు అడిగింది. ఎందుకంటే ఉత్పత్తి చేసిన రైతే తీసుకొచ్చి మార్కెట్కి ఎప్పుడు కూడా అమ్మలేడండి. నేను ఇందాక చెప్పాను కదా, ఒకప్పుడు వ్యవసాయం మీద బలమైన రైతాంగం ఉండేవారు. ఎప్పుడు మేము చదువుకునే వ్యవసాయానికి వచ్చిన రోజుల్లో. ఇప్పుడు అంతా కూడా బలమైన వర్గం అంతా కూడా టౌన్లకి, లేకపోతే వ్యాపారాలకో, లేకపోతే వాళ్ళ పిల్లలు ఇంకో రకంగా నిలిపారు. వెనుకబడిన వర్గాలే ఇప్పుడు కౌలు రైతుల కింద ప్రతి పంటని సాగు చేస్తున్నాయి. వాళ్ళు భార్యాభర్తలు చేలో పని చేసుకుంటారా, లేకపోతే వాళ్ళు తెచ్చి మార్కెట్కి అమ్మగలుగుతారా? ఇది అసలు సాధ్యపడే విషయం కాదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా 74 లక్షల టన్నులు అరటి ఉత్పత్తి అండి. ఈ 74 లక్షల టన్నుల్లో కూడా జీనైన అరటి అనంతపురం, కడప ఫేమస్. అక్కడి నుంచి వాళ్ళు ఢిల్లీ అజార్పూర్ ఫ్రూట్ మార్కెట్లో కూడా అనంతపురం మన ఆంధ్రప్రదేశ్ అరటి అంటే దేశ రాజధానిలోని ప్రజలకు కూడా ఆరోగ్యకరమైన పంట, ప్లస్ అరటి పేదవాడి పంట. కోడిగుడ్డునేమో పేదవాడికి ప్రోటీన్ పౌష్టికాహారం కింద చెప్తాం, పండ్లలోనేమో పేదవాడికి అందించే కాయగా తక్కువ రేటుకు దొరికే పంట కింద చెప్తాం. ఇంత అందించే పంట, ఈ పంట వాళ్ళ రూపాయి కూడా ఆడ సొంత పత్రికలోనే వచ్చింది దున్నేస్తున్నాయి. సో అటువంటప్పుడు మీరు చెప్పింది హైదరాబాద్లో వాస్తవం. నిన్న బంజారా హిల్స్లో నేను కూడా మా పాప దగ్గర డజన్ 60 రూపాయలు కొన్నాను, అవతల కూడా 40 రూపాయలు ఉంది. సో దీన్ని ఎవరు చేయాలి? అక్కడ ఎత్తేస్తున్నప్పుడు మార్కెటింగ్ శాఖ దీంట్లో ప్రధానమైన పాత్ర మార్కెటింగ్ శాఖ పెట్టిన ఉద్దేశమే అది. మార్కెటింగ్ శాఖ నుంచి మనం మార్కెట్ నుంచి పూర్తిగా మనం అక్కడి నుంచి రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లోకి అమ్మించగలగాలి. సో సీఎం యాప్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే సీఎం యాప్ను తయారు చేయించడం జరిగింది. అంటే కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్. సో ఎక్కడైనా సరే ధర పడిపోతే ఆటోమేటిక్గా రైతు భరోసా కేంద్రాలకు అది రిఫ్లెక్ట్ అవ్వాలి, ఇమీడియట్గా దాంట్లోకి వెళ్ళి తీసుకోవాలి. అలాగే కోవిడ్ టైము దేశం అంతా కూడా మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోయిందండి. ఇదే అరటి విషయం చెప్తున్నాను. సో మొత్తం అరటి రాలిపోయే పరిస్థితి, బొప్పాయి రాలిపోయే పరిస్థితి. ఎప్పుడు కూడా తాను పండించిన పంట ఆ పొలంలో రాలిపోతే తన బిడ్డ పోతున్నట్టే బాధపడతాడు రైతు. అది ఆ రైతుకు మాత్రమే తెలుసుద్ది ఆ బాధ. ఎంతో కొంత లాభానికో నష్టానికో వెళ్ళిపోతే అది వేరు, వెళ్ళకుండా. ఇప్పుడు తను పండించిన పంటని ట్రాక్టర్తో దున్నేస్తున్నాడంటే రూపాయి కూడా రావట్లేదని చెప్పి వాళ్ళ పత్రికల్లోనే వస్తే ప్రభుత్వం ఎక్కడైనా ప్రొక్యూర్మెంట్ చేసిందా? మేము ఇదే కడప నుంచి విజయవాడ మార్కెట్ యార్డ్లో కోవిడ్ టైంలో మొత్తం ఎక్కడ విశాఖపట్నం దాకా కూడా మనం మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రొక్యూర్ చేసి వాళ్ళకెంతో లాభాలు వచ్చేసినాయని కాదు, కనీసం రాలిపోనివ్వకుండా మేము ప్రకటించిన మినిమం ధర కొనుగోలు చేసి మార్కెట్ అంతా చేయడం జరిగింది. అట్లాగే దరిదాపుగా సమన్వయకర్తలను, ఎమ్మెల్యేలు అందరినీ కూడా మీరు మీ కాన్స్టిట్యున్సీలో ట్రాన్స్పోర్టు మా మినిమం రేట్ మీరు పే చేయండి, ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఫ్రీగానే పనిచేయండి భోజనాలు పెట్టే దగ్గర. కానీ ఆ రైతు పొలంలో రాలిపోకూడదు. అరటి బొప్పాయి దగ్గర ఇమీడియట్గా మళ్ళీ ఢిల్లీ మార్కెట్కి వెళ్ళేదాకా మాట్లాడి ఓపెన్ చేయించడం జరిగింది. అంటే ఆ ప్రయత్నం ఇక్కడ ఎక్కడా కూడా జరగలేదు ఈ ప్రభుత్వంలో. ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ ఊరికనే మాటలు, ప్రతి దాంట్లోనూ మాటలు అయితే కోట్లలాగా కందేదాకా ఉన్నాయండి. క్షేత్రస్థాయికి వెళ్తే ప్రతి రైతు కంట కన్నీరే. ఇప్పుడు వెళ్ళిన దగ్గర కూడా నేను చెప్తుంది, మొన్న కడపలో వెళ్ళాలి ముఖ్యమంత్రి గారు రైతులతో ఒక చిన్న మీటింగ్ పెట్టారు కదా, ఆయన ఆ మీటింగ్లో చెప్పింది డ్రోన్స్లో కెమెరాలు ఫిక్స్ చేసి సో మీ పొలంలో ఏ మొక్కకి లో పురుగు ఉంటే ఆ మొక్కకే కొట్టించే ఏర్పాటు చేస్తాను. చాలా మంచిది, మానవాతీత శక్తిలాగా చెప్పారు. అక్కడ పాప కూర్చున్న వాళ్ళ ముఖాల్లో ఒక్కళ్ళ ముఖాల్లో నవ్వులేదు, వాళ్ళు ఎవరు అసలు కనీసం రెస్పాండ్ కూడా కాలేదు. తర్వాత ఇంకొక మాట అంటే వాతావరణంలో వచ్చే గాలిలో నుంచి గాలి దిశని బట్టి దాంట్లో ఏ తెగులు రానియకుండా చూసి చేస్తాము. అంటే ఇది నిజంగానే ఆయన నేను మా పార్టీ వాళ్ళకి మాత్రమే ముఖ్యమంత్రిగా మాట్లాడరు, పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడతారు, మా పార్టీ వాళ్ళ వరకే చేస్తామని. ఇప్పుడు బహుశా నిజంగానే మిర్చి రైతులకి 15,000 కాదు 17,000 18,000 వాళ్ళ రైతులకు వచ్చినాయేమో మరి మాకు తెలియదు. అట్లాగే పొగాకు రైతులకి అందరికీ డబ్బులంతా వాళ్ళ రైతులకు వెళ్ళిపోయినాయేమో సాటుగా తెలియకుండా
అంటే వీటిని అంటాం బట్టలు మనకి కనపడని ఇలాగా దైవాంశ దీనిలాగా అలా ఏమైనా వెళ్ళిపోయినాయి అట్లాగే మామిడి రైతులకు కూడా అట్లాగే వెళ్ళేమో. అరటి రైతులకు కూడా ఇప్పుడు కడప జిల్లాలో కూడా వాడు మెజారిటీ సీట్లు వాళ్ళకి వచ్చినాయి కదా. ఇవన్నీ జరుగుతుందంతా ఆయన రాయలసీమ జిల్లాలోనే కదా ఇప్పుడు నేను చెప్పిన పంటలు నేను. మరి వాళ్ళకన్నీ ఇండైరెక్ట్గా మరి డబ్బులు ఏమైనా వేసేసారా అయ్యేనా బయట మీరు చూపించమనండి, సంతోషిస్తాం. పోన్లీ మేము ఆ పార్టీ ఈ పార్టీ అనుకో, కనీసం మా తాటి రైతుకు ఇంకో రైతు కన్నా వెళ్ళింది అనేది అన్న ఒక రైతు అన్నా సంతోషిస్తాడనేది. ఇప్పుడు వెళ్ళే దగ్గరికి కూడా అన్ని వాస్తవ పరిస్థితుల్లో రైతు ఎక్కడికి వెళ్ళినా కంటకు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఉంటే, సో ఈ రైతు సంఘాలకి ఇప్పుడు కౌలు రైతుల సంఘం, కౌలు రైతులకి డైరెక్ట్గా మేము క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరిలో ప్రకటించి రైతు భరోసా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కౌలు రైతులకి మేము రైతు భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అసలు అక్కడ దాంట్లో పీఎం కిసాన్లో అయినా సరే ఇక్కడ ఇచ్చారు. వీళ్ళు చెప్పారు వాటి వరకు అసలు కౌలు రైతులు కార్డు ఇవ్వలేదు. వాళ్ళు కౌలు రైతులు మొత్తం నేను ఒక రైతు సంఘం కౌలు రైతుల సంఘం నాయకుడిని కాదు నేను, కానీ రైతు సంఘం ప్రతినిధిగా చెప్తున్నాను. రాబోయే రోజుల్లో వాళ్ళు వెనుకబడిన వర్గాలే భూమి మీద కౌలు రైతులుగా ఉన్నారండి. భార్యాభర్తలు పనిచేసుకునే వాళ్ళే కౌలు రైతులుగా ఉన్నారు. వాళ్ళని కాపాడకపోతే వ్యవసాయ రంగం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళబోతోంది. రాయలసీమలో ప్రమాద గంటికలు మోగుతున్నాయి, వలసలు స్టార్ట్ అవబోతున్నాయని 2 నెలల నుంచి మొత్తుకుంటున్నాను నేను పంట మొదలైన దగ్గర నుంచి. ఇప్పుడు కర్నూలు జిల్లా నుంచి ఆల్రెడీ వలసలు మొదలైనట్టుగా వాళ్ళు అనుకోని పత్రికలోనే వచ్చింది. మొన్న 2 రోజుల్లోనైతే మీరు వలసలు వెళ్ళిపోయినా సరే ఆ పిల్లలకి హాస్టల్స్ పెట్టాం అంటే వలసలు వెళ్ళిపోయారని మీరే ఒప్పుకుంటున్నారు కదా, పిల్లలకి హాస్టల్ పెట్టామనేది. వలస అనేది అత్యంత ప్రమాదకరం అండి. ఎందుకంటే మన సామెతలో కూడా ఒక ఊరు మున్సు ఇంకొక ఊరికి వెళ్తే ఎట్టి అంటారు. అంటే ఒక ఊళ్ళో బలమైన వ్యక్తి కూడా ఇంకొక ప్రాంతానికి వెళ్తేనేది. ఈ ప్రాంతంలో నుంచి రైతు కుటుంబం ఇంకొక ప్రాంతానికి వెళ్ళి దినసరి అడ్డాల మీద వలస కార్మికులుగా పనిచేసుకోవటం అంటే ఇక అంతకంటే మనం చేసే కార్యక్రమం ఉంటుందండి, బాధాకరమైన అంశం. సో ఎవరిని రైతు ముందు వచ్చాడు, శాస్త్రం ముందు కాదు. రైతు ముందు వచ్చి రైతు మనకు భోజనం పెట్టడం మొదలెట్టిన తర్వాత మనం పరిశోధన చేసి వాటిని చేసుకొచ్చాం. ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు దేశానికి సరిపడా ఆహార ధాన్యాలు లేవు, కానీ అప్పుడు రైతు సంక్షోభంలో లేడు. కానీ ఇవాళ దేశం మొత్తానికి ఆహార ధాన్యాలు అందిస్తూ వాళ్ళు అన్నీ యూజ్ చేస్తుంటే మీరు వరి సాగు చేయొద్దని మాట్లాడతారు. మరి ఏం సాగు చేయాలి? ప్రత్యామ్నాయ పంటలు చెప్పాలి కదా. ఇది ఇంకొకటి కూడా చిన్న విషయం అండి. అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారత ధాన్యాగారంగా పేరుండేది, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా. కేవలం కృష్ణా గోదావరి పెన్నా డెల్టాలో పండే ధాన్యం మూలంగా. అప్పుడు తమిళనాడులో పెద్దగా పంట ఉండేది కాదు అసలు, తంజావూరు డెల్టా తర్వాత డెవలప్ అయింది. సో ఆ స్థాయి నుంచి రాష్ట్ర విభజన జరిగేటప్పటికి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ధాన్యం ఉత్పత్తిలో బియ్యం ఉత్పత్తిలో దేశంలో 5వ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024-25 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఉంటే 2వ ప్లేస్ తెలంగాణ ఉంది బియ్యం ఉత్పత్తిలో, 9వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో 2వ ప్లేస్లో ఉన్న తెలంగాణలోనేమో సన్న బియ్యం పండించండి, క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామంటున్నారు. మొదటి ప్లేస్లో ఉన్న ఉత్తరప్రదేశ్ ఆ ముఖ్యమంత్రి కూడా మీరు బియ్యం పండించద్దు అంటలేదు, ఇక్కడ మాత్రం మీరు బియ్యం పండించదు. మరి డెల్టా సముద్ర మట్టాన్ని నుంచి 14 అడుగుల నుంచి 16 అడుగుల ఎత్తులోనే ఉంటుందండి ఈ డెల్టా మొత్తం. అక్కడ ఖరీఫ్లో అయితే ఆక్వాకల్చర్ కావాల్సినంత ఏరియా వెళ్ళింది తప్ప ప్యాడీ తప్ప 2వ పంటకి ప్రత్యామ్నాయం లేదు. సో అట్లాగే మీరు పండించే విత్తనాలు దీనికి తప్ప వెళ్ళవు అని చెప్పి మాట్లాడతారు. ఆ విత్తనాలు ఏమైనా మేము తయారు చేసామా? సో పరిశోధనా సంస్థలు, గవర్నమెంట్ పరిశోధనా సంస్థలు ఇచ్చిన విత్తనాలే కదా మేము పండిస్తుంది. సో ఇటువంటి విధానం కాకుండా ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితి ఎట్లా ఉందో తీసుకుని, సో ప్రతిపక్షంగా మేము లేవనెత్తుతుంది కూడా మేము డెమోక్రటిక్గానే లేవనెత్తాం. యూరియా అంశం వచ్చినప్పుడు మేము రైతు పిలుపుతో యూరియా బ్లాక్ మార్కెట్ని అరకట్టి ప్రభుత్వ ధరకి అందించండి అనే డిమాండ్తో రిప్రజెంటేషన్ మ్యాజిస్టీరియల్ పవర్స్ ఉన్న రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి మాత్రమే రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంతకంటే డెమోక్రసీలో డెమోక్రటిక్ ప్రోగ్రామ్ ఏముంటుందండి? దానికి కూడా పోలీసులు పెట్టి ఏదో చేసే పరిస్థితి. అరే చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు పారబోసారు, వాళ్ళే పోయించారని చెప్పి ఆ రైతుల మీద కేసులు పెట్టడం పరిస్థితి. మరి అంతకుముందు నుంచి పారబోసిన రైతులు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ, ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా మీరు ఇంత ఇచ్చామని చెప్పి పబ్లిక్గా అఫీషియల్గా డాక్యుమెంట్ల నుంచి ప్రకటన చేయండి. మీ దగ్గరే ఉన్నాయి కదా రిపోర్ట్లు. గుంటూరు మార్కెట్ యార్డ్లో 7,000, 8,000, 9,000కి ఎంతమంది అమ్ముకున్నారో మీ దగ్గరే రిపోర్ట్ ఉంది, బిగ్గెస్ట్ మార్కెట్ ఆసియాలో. అట్లాగే మరి మిర్చి మనం తినేది తప్ప పండించొద్దని మాట్లాడుతున్నారు. సో ఈ రాష్ట్రంలో పండేదాంట్లో రొయ్యలు విదేశాలకు వెళ్తే తప్ప మనం తినేది కాదు, చేపలు దేశంలోకి వెళ్తే కానీ తప్ప మనం తినేది కాదు, కోడిగుడ్లు ఈశాన్య ప్రాంతానికి వెళ్తే తప్ప అత్యంత ప్రొడక్షన్స్ ఉన్నాయి చెప్తున్నా, మనం తినేది కాదు. అరటి, చిని ఈ 2 కలిపి ఖరీఫ్ అండ్ రబీలో ప్యాడీ 1,25,000 నుంచి 1,27,000 టన్నులు ఉత్పత్తి అయితే
అరటి చిని ఈ రెండునే 1,25,000 టన్నులు ఉత్పత్తి ఉన్న ఆంధ్రప్రదేశ్. అరటి దేశం అంతా వెళ్తుంది, మన అరటి. మన చిని దేశం అంతా వెళ్తుంది. మన టమాటా సో దక్షిణ భారతదేశం బెంగళూరు, చెన్నై ఎక్కడికైనా వెళ్తుంది. సో దీన్ని మార్కెటింగ్ ఒక ప్రాంతానికి సూటబిలిటీ అయిన పంట హార్టికల్చర్ హబ్ రాయలసీమ. పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానం రాయలసీమ. సో వాటిల్లో అట్టగే ప్రతి ఉత్పత్తిలో అగ్రస్థానం రాయలసీమ, మొక్కజొన్న ఉత్పత్తిలో అగ్రస్థానం రాయలసీమ, అలాగే ధాన్య ఉత్పత్తిలో అగ్రస్థానం డెల్టా ప్రాంతం. రాయలసీమలో అగ్రస్థానం అంటున్నారు. రాయలసీమకు గతంలో నీళ్లు కూడా లేవు. నేను వచ్చిన తర్వాతనే ఇప్పుడు జల సిరులు పారుతున్నాయి రాయలసీమలో. ఇది ఎందుకంటే మేము చాలా కాలం నాన్ పొలిటికల్ రైతు సంఘాలుగా ఉన్నాం. కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర దగ్గర నుంచి కూడా సాగర్ సంగమం వరకు వెళ్ళి మొత్తం అంతా విజిట్ చేసి వచ్చి నాగేంద్రనాథ్ గారు, మేము మాతో టీంలో ఒక ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా కూడా ఉన్నారు, వచ్చిన ఆయన. సో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ట్రిబ్యునల్లోనే రెండో ట్రిబ్యునల్ ఇచ్చేటప్పటికి 75% పూర్తి చేసిన ప్రాజెక్టులకు ప్రయారిటీ ఇవ్వమని 77లోనే ఇచ్చిన ట్రిబ్యునల్ జడ్జిమెంట్లో ఉంది. 95 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ రాష్ట్రంలో టేకప్ చేశారా? రాజశేఖర్ ఎన్టీ రామారావు గారు హంద్రీనీవా, అట్లాగే గాలేరు నగరి, సుజలా సవంతి, వెలిగొండ ఇవి మొదలు పెట్టాలని ప్రయత్నం చేశాడు. లైన్ ఎస్టిమేట్స్లోనే ఉన్నాయి తప్ప అసలు మొదలు కాలేదు. కానీ మరలా తిరిగి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ కార్యక్రమాలన్నీ పేర్లు కూడా మార్చకుండా తీసుకొచ్చేస్తే ఇవాళ హంద్రీనీవా ద్వారాగా ఇవాళ కుప్పం దాకా నీళ్ళు వెళ్ళినా, అనంతపురం వెళ్ళినా అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఇవాళ ఒక కృష్ణా డెల్టాకు సంబంధించిన పొరిచంద్ర ప్రాజెక్ట్ వచ్చినా అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల రెగ్యులేటర్ దాకా 44,000 క్యూసెక్కులకి నీళ్ళు వెళ్తున్నాయండి, అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అట్లాగే గోరకల్లు రిజర్వాయరు, అవుకు రిజర్వాయరు, గండికోట రిజర్వాయరు, సర్వారాయర్ సాగరు, మైలవరం రిజర్వాయర్లు, పైడిపాలెం లిఫ్టు, మత్స్యమరి లిఫ్టు, మల్యా లిఫ్ట్ ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. మరి ఎక్కడ మీ టైంలో ఏ ఒక్క పథకం, ఇది చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారి పేరుతో కొన్ని పేటెంట్ పథకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ₹2 కిలో బియ్యం పథకం ఆయనదే, రాజశేఖర రెడ్డి గారు కూడా అదే చెప్పాడు. అట్లాగే అగ్రికల్చర్ కూడా హార్స్ పవర్కి ₹50 విద్యుత్ అందించింది మొట్టమొదట ఎన్టీ రామారావు గారు. దాన్ని ₹550 చంద్రబాబు నాయుడు గారు పెంచేస్తే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చారు. అట్లాగే ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీఎంబర్స్మెంటు, ఈ ఉచిత విద్యుత్. సో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ రాష్ట్రంలో ఎవరికైనా, ఈవెన్ తెలంగాణలో కూడా. సో మొట్టమొదటగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్లో ఫస్ట్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఫస్ట్ రిపోర్ట్ ఇస్తే 2011 జనవరి 11వ తారీఖు నాడే ఢిల్లీలో జంతర్ మంతర్లో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు గుమ్మడి రాష్ట్రమే, దీని మూలంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని దీక్ష చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికీ కూడా అప్పుడు ఆల్మట్టి కడుతున్నప్పుడు కూడా దేవగౌడ ప్రధానమంత్రి, నేనే చేశాను దేవగౌడ ప్రధానమంత్రి, ఆ రోజున కూడా ఏ అబ్జెక్షన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పలా. ఇప్పుడు కూడా మొత్తం ఆల్మట్టి వాళ్ళు కంప్లీట్గా 524 మీటర్లు చేస్తుంటే తెలంగాణ నుంచి వీళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, కేంద్ర జలశక్తి మంత్రి గారికి లెటర్ రాశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాసింది కానీ ఇంతవరకు ఎక్కడ చూడలా. సో ఇంకా నేను రాయలసీమకి నీళ్ళు తీసుకెళ్ళాను. రాయలసీమకి ఏదైనా నీళ్లు వెళుతున్నాయి అంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అట్లాగే కృష్ణా డెల్టాకి సంబంధించిన పులిచింతల ప్రాజెక్టు వాళ్ళ పూర్తయ్యి ఉంది అంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. వాళ్ళ పోలవరం ప్రాజెక్టు మొదలయ్యి ఈ స్టేజ్కి వచ్చిందంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అనేక కార్యక్రమాలు, దేవాదుల లిఫ్టు, అలాగే తెలంగాణలో అనేక ప్రాజెక్టులు కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. సో దాన్ని మర్చిపోకుండా, సరే మీరు ఏదైనా చేసింది ఉంటే మీరు చెప్పొచ్చు, కానీ ఎదుటి వాళ్ళు చేసిన దాంట్లోకి మేమే చేసామని చెప్పడంలో అదే మేము చెప్తుంది. రైతుల దగ్గరికి వాళ్ళు వాస్తవంగా రైతు కంట కన్నీరు కాస్తున్నాడు ప్రతి రైతు కూడా. అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఏ పంట రైతు కూడా పరిస్థితి బాగోలేదు. దాని మీద చిత్తశుద్ధితో దృష్టి పెట్టండి. దాని మీద రైతులకు న్యాయం చేసే పరిస్థితి చేయండి. చేస్తే రైతు మిమ్మల్ని మంచి చేశాడంటాడు. అది చెయ్యకుండా ఏదో ఇళ్ళకెళ్ళి వాళ్ళని ఏదో పోలీస్ యంత్రాంగంతో, అధికార యంత్రాంగంతో, కూటమితో, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగంతో బలవంతంగా వీళ్ళు ఏదో చేసుకొచ్చామంటే వాళ్ళు ఎవరు మాట్లాడతారని నేను కూడా చెప్పట్లేదు. బలహీనంగా ఉన్న వర్గం, బలహీనంగా ఉన్న కౌలు రైతులు వాళ్ళు బాధను మనసులో ఆవేదనను పెట్టుకుంటూ మనం మాట్లాడేదానికి కూడా మాకేమీ చేయకుండానే మా ఇంటికి వచ్చే చెప్తున్నారు అని లోపల కసి పెంచుకుంటారు. అది మంచిది కాదు పాలకులకి. అది మేమున్నా ఎవరున్నా సరే వాళ్ళ రాష్ట్ర విభజనతో సేవా రంగాలు, పారిశ్రామిక రంగాలు కూడా తెలంగాణకి వెళ్ళిపోయినాయండి. కేవలం వ్యవసాయక రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. దేశ జీడిపిలో వ్యవసాయ రంగ వాటా 17 నుంచి 18% అయితే ఆంధ్రప్రదేశ్ జీడిపిలో వ్యవసాయ రంగ వాటా 29 నుంచి 30%. అంటే వ్యవసాయమే ప్రధానమైన రాష్ట్రంలో వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేస్తే, రైతుని నెగ్లెక్ట్ చేస్తే, ప్రత్యేకంగా కౌలు రైతుని నెగ్లెక్ట్ చేస్తే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. దీని మీద దృష్టి పెట్టమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రభుత్వం రైతునికి సరైన రీతిలో కాపాడకపోతే మేము రైతుల వెనకాల నుండి ఉద్యమం చేయడానికి మేము సిద్ధం.
ఎస్, రైతుల వెనకాల ఉండి ఉద్యమాలు చేస్తామని మీరు చెప్తున్నారు. గతంలో ఇదే రైతుల తరపున ఉండి ఉద్యమాలు చేసిన చాలామంది కూడా అధికారం రాగానే పార్టీలు మారిపోయారు. గతంలో బాలకోటయ్య గారు గానీ, లేదంటే ఇప్పుడు మహిళా చైర్మన్‌గా ఉన్నటువంటి మరి రేపు పొద్దున నాగిరెడ్డి గారు కూడా ఏమైనా ఆఫర్ వస్తే పార్టీ మారుతారా? సార్ నేను 83లో ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకుని నేను రైతు ప్రతినిధిగా మొదలయ్యాను. సో 88 నుంచి 2004 దాకా ఎన్ఎన్ నాగేంద్రనాథ్ గారు, సీతాదేవి గారితో పాటు నేను తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నాను. అప్పుడు మేము రైతు సమస్యల మీద పోరాటం వదిలిపెట్టలా. ప్రభుత్వంలో ఉంటే కూడా కృష్ణా డెల్టాకి నీళ్లు విడుదల కాకపోతే బుద్ధప్రసాద్ గారినే కన్వీనర్గా ఉంచి అపోజిషన్ ప్రతిపక్షాలతో కలిపి మేము ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా చేశాం. ఆ తర్వాత మళ్ళీ 2011లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణంలో మొదలై రైతు సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. 11 నుంచి మళ్ళీ అధికారంకి వచ్చేదాకా మేము అదే ఇదిలోనే ఉన్నాం. మళ్ళీ 19 నుంచి 24 దాకా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అప్పుడు కూడా ప్రతిరోజు కూడా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నన్ను అధికారులు మొత్తం కూడా ఈయన నిత్యం అసమ్మతివాదిలాగానే అనుకునేవారు. అంటే ప్రధాన సమస్యలే ఈయన భూతత్వంతో చూస్తాడు. కానీ ఏ రోజున కూడా నేను తీసుకెళ్లిన సమస్యను జగన్మోహన్ రెడ్డి గారు అసలు చేయలే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు కాబట్టి ఆయన మాకు సపోర్ట్ చేశారు కాబట్టి మేము అక్కడ చేయగలిగాం. అట్లాగే ఇప్పుడు కూడా నేను అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత కాలంలో 11 నుంచి 25 దాకా కేవలం 5 ఏళ్ళు. కానీ మేము అపోజిషన్లోనూ అదే పరిస్థితుల్లోనూ ఇప్పుడు మళ్ళీ అపోజిషన్లోనే ఉన్నాం. అపోజిషన్లో ఉండే మాట్లాడుతున్నాం. అపోజిషన్లో ఉండి కూడా మేము వాస్తవమైన పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి ముందు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు దీన్ని సక్రమంగా న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని అబద్ధాలతో ప్రచారం చేసి ఇప్పుడు కూడా వాస్తవమైన విషయాలు కాకుండా నేను చూస్తున్నానండి సోషల్ మీడియాలో పెట్టే దాంట్లో చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్లు ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల దాకా రైతులు ధాన్యం కొనడానికి డబ్బులు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వంలోనైనా కొనుగోలు సివిల్ సప్లై దగ్గర కొనుగోలు మొదలైనప్పుడు ఫిబ్రవరి దాకా డబ్బులు మేము 48 గంటల నుంచి 72 గంటలు ఇస్తామన్నారు, ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లోది 4 నెలలు 5 నెలలకు ఇచ్చారు మొన్న. ఇప్పుడు ఇనీషియల్లో ఏ ప్రభుత్వంలో అయినా ఉండదాన్ని మేము ఎప్పుడు ఇచ్చిన దాన్ని విమర్శ చేయట్లేదు కదా. అన్నీ కూడా రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. ప్రధానమైన వ్యవసాయ రాష్ట్రంలో ప్రధానమైన సాగుల మీద దృష్టి పెట్టండి. ఇదొద్దు అదొద్దు లేకపోతే యూరియా వద్దు, మేమే ఆర్గానిక్ సాగు చేయమని కోరుతున్నాం. కానీ ఆర్గానిక్ సాగు చేసిన రైతులకి ఎక్కడైనా సరే లాభసాటి ధర ఇప్పించే పరిస్థితిలో ఉన్నామా? లేకుండా యూరియా వాడొద్దని మాట్లాడతాం. ప్రపంచం అంతా వాడే దాంట్లో నుంచి ప్రపంచం దేశానికి సరిపడా ఆహారాలు ఇప్పుడు మళ్ళీ భారతదేశంలోనే ఇవాళ పప్పు ధాన్యాలు దిగుమతి స్టేజ్లోకి వచ్చేసాం. అట్లాగే గోధుమలు ఎక్స్పోర్ట్ ఆపేసాం. సో ఒక్క బియ్యం మాత్రమే ఎగుమతుల స్టేజ్లో ఉన్నాం. సో అది కూడా వద్దనే స్టేజ్లోకి ఉంటే అసలు ఏమవుతాం? సో దీని మీద సరైన దృష్టిలో పెట్టి ఇప్పుడు రైతులకి ఇప్పుడు సకాలంలో ఇస్తానన్నయన్ని ఇస్తేనే వాళ్ళు రెండో పంట సాగు చేయగలరు. రెండో పంట రబీ పంట సాగు చేయలేకపోతే గ్రోత్ రేట్ పడిపోతుంది. అగ్రికల్చర్ జిఎస్టిపి పడిపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులు పడిపోతే పక్కనే ఉన్న పట్టణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారులకి చిరు వ్యాపారాలన్నీ పడిపోతాయి. భూమి ధరలు పడిపోతాయి. దీన్ని పడిపోయినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక మాంద్యం పెరిగినప్పుడు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్తాము. ఇప్పటికీ కూడా గ్రామీణ పాపులేషన్ పెంచున్న దేశం మనది, ఇంకా మన రాష్ట్రం మనది. సో దాంట్లో వ్యవసాయం బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. వ్యవసాయం బాగుంటేనే పక్కనున్న చిరు వ్యాపారులు చిన్న వ్యాపారులు బాగుంటారు. ఈ రెండు బాగుంటేనే ఆ సేల్స్ ట్యాక్స్ పెరుగుతుంది, జిఎస్టీ పెరుగుతుంది. ఇవాళ అక్టోబర్ నెల 2024 అక్టోబర్ది 2025 అక్టోబర్ తీసుకుంటే తెలంగాణ జిఎస్టీ 10% గ్రోత్ ఉందండి. సో కర్ణాటక జిఎస్టీ 10% గ్రోత్ ఉంది, తమిళనాడు జిఎస్టీ 10% గ్రోత్ ఉంది, ఛత్తీస్గఢ్ జిఎస్టీ గ్రోత్ ఉంది, ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ 9% మైనస్లో ఉంది. కనపడుతుంది కదా క్లియర్ కట్గాను. సో దీన్ని వదిలేసేసి వాళ్ళ రైతాంగం పరిస్థితి ఎంత మీ అనుకూల పత్రికల్లోనే ఇవన్నీ వస్తున్నాయి. ఇంకొకటి కూడా ఇప్పుడు మొన్న మీరు వరుస 5-6 రోజుల నుంచి వచ్చినాయి, అన్ని పత్రికలు వచ్చిందండి. కూరగాయలు 40 రూపాయల నుంచి కేజీ 80 రూపాయలు అమ్ముతున్నాయని నిన్న వాళ్ళ అనుకూలమైన కరెక్ట్ పాయింట్ ఇచ్చారు. నేను మొత్తుకుంటున్నా, కూరగాయలు ఎందుకు ధరలు పెరిగినాయో మాట్లాడండి. మోంతా తుఫాను మూలంగా కూరగాయలు మొత్తం మా ప్రాంతంలో పడినవన్నీ ఎఫెక్ట్ అయిపోయినాయి. ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు మాత్రమే ధరలు అట్లా పెరుగుతాయి. నిన్న వాళ్ళు అదే ఇచ్చారు. కానీ మోంతా తుఫాన్లో దెబ్బతిన్న కూరగాయలు మీరు ఎన్ని వేల ఎకరాలు రికార్డు చేశారో బయట పెట్టండి. దాన్ని కూడా ఏరియాను తగ్గించే ప్రయత్నం చేసి సో మేమేదో తుఫాన్ని కంట్రోల్ చేసేసాము. సో ఒక ఆయన వచ్చి మంత్రి గారు వచ్చి
సో ఆర్టీజీఎస్లో కూర్చుని తుఫాన్ కంట్రోల్ చేస్తే వరంగల్కి వెళ్ళిపోయి వర్షం పడిందనమాట. అరే పక్కనున్న ఒంగోలు, గుంటూరు జిల్లా సరిహద్దునున్న ఒంగోలులో 30 సెంటీమీటర్లు వర్షం పడిందండి. అంటే ఒంగోలు ఏమన్నా తమిళనాడు రాష్ట్రానికి ఇచ్చేసామా మనం? నేను ప్రకృతిని ఆపలేదు అనేది మేము ఎప్పుడు ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం అయినా అది సాధ్యం కాని అంశం. వాళ్ళు చెప్తున్నారు కానీ సముద్రాన్ని కంట్రోల్ చేసాం, తుఫాన్ కంట్రోల్ చేసామని. అది మనం ఏమీ మానవాతీత శక్తులం కాదు. సో మనం చేయగలిగిన శక్తిలో నష్టం వచ్చిన తర్వాత వాళ్ళని ఇమీడియట్గా కాపాడే అంశంలో ముందుండాలి. దాని విషయంలో ఇవాళ మొత్తం అన్ని పంటల రైతాంగం కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఈ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించే ప్రయత్నం చేయండి, ముందు కొనుగోలు చేయండి. ఇప్పుడు రబీలో కూడా వేరే శనగ మళ్ళీ సో సాగు గణనీయంగా సాగు పడిపోతుంది. రబీ సాగు దేశ యావరేజ్ సాగు కంటే మన రబీ సాగు తక్కువ ఉందండి. ఖరీఫ్ కూడా తక్కువ ఉంది. అంటే ఢిల్లీ రాష్ట్రాలకు మళ్ళీ వెళ్ళిపోతున్నాం వ్యవసాయ రాష్ట్రంలో. దీని మీద దృష్టి పెట్టలేదు. దాని మీద దృష్టి పెట్టమని చెప్పి దిగుమతులు కూడా, పప్పు ధాన్యాల దిగుమతుల విషయంలో మినువుల ధర పడిపోయింది, శనగల ధర పడిపోయింది. కేంద్రంలో మీరే కదా, మీరు ఇక్కడ కూడా అక్కడ కూడా కూటమి ప్రభుత్వమే కదా, అక్కడ వేరే పార్టీ ఇక్కడ వేరే పార్టీ కాదు, పీపుల్ ఇన్ హెల్త్. దీని మీద సరైన నిర్ణయాలు తీసుకోండి, రైతులకు లాభం జరిగే నిర్ణయాలు తీసుకోండి. ముందు లాభం ఎట్లా ఉన్నా రైతు నష్టపోనీయకుండా చూసే ప్రయత్నం చేయమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను రైతుల ప్రతినిధిగా. వైఎస్ఆర్సీపీ హయాంలో సాగు పెరిగిందంటున్నారు, మద్దతు ధర ఇచ్చానంటున్నారు, ఇన్సూరెన్సులు ఇవన్నీ చేశామంటారు. మరి ఎందుకు గత ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది? సార్ మేము అంటే ఇప్పుడు అబద్ధాల ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మేము కొద్దిగా చేసినా చాలా చేశామని చెప్తున్నప్పుడు, కొద్దిగా చేసినా కూడా కాదండి. అంటే ముందు అసలు అబద్ధాల ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, వాళ్ళ దగ్గరే డేటా ఉండగా ఏమీ చేయలేదనే ప్రచారం సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ వాళ్ళకున్న బలాన్ని దాన్నే మేము ఇచ్చేయగలం అనుకుంటున్నారు. అట్లా అనుకుంటే ఎప్పుడు కూడా మీడియాలోనే వెళ్తే అదే అనుకుంటే 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు సాక్ష్యపత్రిక కూడా లేదు, ఏ మీడియా కూడా లేదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో ప్రజలు వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా సరే, అంటే కొన్ని ప్రచారంలో డెఫినెట్గా కొంత వర్గానికి అది వాళ్ళకి జరిగింది. మేము చెప్పిన ప్రచారం మేము చేసుకోలేకపోవటం అనేది డెఫినెట్గా అది మొన్న ఎలక్షన్స్లో కొంత ప్రభావం చూపించింది. నేను పార్టీ ప్రతినిధిగా నేను ఒప్పుకుంటున్నాను. అంటే దాంట్లో మా బొట్టు వాళ్ళ పాత్ర, నేను అన్నీ ఒక ముఖ్యమంత్రి గారే చేయలేరు కదా. సో క్యాబినెట్ మంత్రులుగా కానీ మేము మిగతా ప్రభుత్వంలో ఉన్న బాధ్యులైన వ్యక్తులుగా మేము చేయాల్సిన కార్యక్రమాల్లో ఎక్కడైనా సరే మేము చేయాల్సినంత చేయలేకపోయాము అనేది వాస్తవ విషయం ఇప్పుడు కనిపిస్తోంది. సో దాని మీద ఇప్పుడు అందుకనే ఆ ప్రభుత్వాన్ని కూడా మేము కేవలం వాళ్ళని ఏదో విమర్శించాలి అనే దృష్టితో ఇప్పుడు మొట్టమొదట్లోనే నదిలో నుంచున్న ఒక ఆయన అసలు ఏమీ లేకుండా రైతు కాని మనిషి మాట్లాడాడు. అట్లాంటి మాటలు మేము మాట్లాడతలే ఇప్పుడు కూడా. ఇప్పుడైనా మీ దగ్గర ఉన్న రికార్డు డేటా మీ దగ్గరే ఉంది కాబట్టి దాన్ని నిజంగా బయట పెట్టండి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, ఇప్పుడు మీరు చేసింది కూడా అఫీషియల్ డేటాని బయట పెట్టండి. మీరు మొట్టమొదటి వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి చేశారు. అసెంబ్లీ ముఖంగా మేము ఎవరున్నా లేకపోయినా సరే అసెంబ్లీ ముఖంగా బయట పెట్టండి. ఇప్పుడు ఆయన చెప్పిన మా వాళ్ళకే పనిచేస్తానంటే బహుశా ఇప్పుడు బీజేపీ రైతులకి వెళ్ళదు, జనసేన రైతులకి వెళ్ళదు, వామపక్ష రైతులకి వెళ్ళదు. ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ కంటే ముందు జనసేన గారు పెట్టుకున్న పార్టీ ఉంది, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు పెట్టుకున్న పార్టీ ఉంది, లేకపోతే రామచంద్ర యాదవ్ గారు పెట్టుకున్న పార్టీ ఉంది. వీళ్ళందరూ బదిలీ వైఎస్ఆర్సీపీ ఆఫ్టర్ ఆల్ వాళ్ళ దృష్టిలో వైఎస్ఆర్సీపీ 40% ఓట్ బ్యాంక్ ఉన్న వైఎస్ఆర్సీపీని వాళ్ళకి అసలు వాళ్ళ మీద ఏ రకంగా ఇది చేయాలనుకుంటున్నారు. సో వీళ్ళెవ్వరికీ వీళ్ళది. అంటే మీరు కేవలం మీ వాళ్ళకి మాత్రమే మీరు చేసినట్టుగా అదేని బయట పెట్టండి. సో ఎక్కడైనా ఇది సాధ్యపడే అంశమేనా? సో మీ రైతులు అంటే ఐవీఆర్ఎస్ కాల్స్ మూలంగా నేను డేటాలు తీసుకుంటున్నాను అని మాట్లాడుతున్నారు. మాకు కూడా చాలా ఐవీఆర్ఎస్ కాల్స్ నుంచి మేమెవరో తెలియకుండానే ఇదిలోకి వస్తుంటాయి. ఒక్కడు కూడా వాస్తవం కాదు దాంతో. ఇది ఇంతకుముందు కూడా బళ్ళో స్కూల్స్ విషయంలో మధ్యాహ్న బడికి పథకం అంటే నేను చెప్తుంది పాత 9 ఏళ్ళలోనండి 10% విద్యార్థులు పెరిగారు. మళ్ళీ బడికి పథకం 10% విద్యార్థులు పెరిగారు. అట్లా ఫీల్డ్కి వెళ్లకుండా ఆ ఉద్యోగస్తులు అట్లా రాసి పంపించేసేవారు. ఇప్పుడు కూడా ఒక ఈ క్రాప్ సిస్టమ్ని సరిగ్గా చేయకుండా సో రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసేసి సో సచివాలయాలు నిర్వీర్యం చేసేసి సో ఎంతో ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమాలను తొలగించాల్సిన కార్యక్రమం కాదు. సో ఎన్టీ రామారావు చేసిన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు తొలగించే ప్రయత్నం చేశాడు, కానీ రాజశేఖర రెడ్డి గారు చేయలా. నేను ఇందాక చెప్పిందే హంద్రీనీవా పేరు రాజశేఖర రెడ్డి గారు పెట్టింది, గాలేరు నగర్ పేరు రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. ఆయన ఆడనే కంటిన్యూ చేశాడు. సో మంచి కార్యక్రమాన్ని అలా చేసే లక్ష్యంతో ఉండాలి తప్ప అలా కాకుండా కేవలం వైఎస్ఆర్సీపీ అంటే ఏమైనా సరే వీళ్ళని ఏదో సాధించాలి, లేకపోతే వైఎస్ఆర్సీపీ రైతు అనుకూలమైన రైతులు అంటే వీళ్ళని సాధించాలి, జగన్మోహన్ రెడ్డి గారి వరుసలంటే సాధించాలి అనేది ప్రజాస్వామ్యంలో మంచి విధానం కాదు. దీనికి
న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది ఇవాళది కాదు, న్యూటన్స్ లాస్ ఫిజిక్స్లో వచ్చింది. సో అలా చేసినప్పుడు ప్రతి చర్య కూడా ఎవరు చెప్పినా చెప్పకపోయినా అదే మనం బంతిని గోడకేసి ఎంత స్పీడ్తో కొడతామో అంతే స్పీడ్తో తిరిగి మన మీదకి వస్తుంది. అలాంటి కార్యక్రమాలు వద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా రైతాంగానికి న్యాయం చేయమని చెప్పి నేను కోరుతున్నాను. అమరావతి రైతులు మొదటి విడత భూసేకరణ జరిగినప్పుడు చాలా సంతోషంగా ఇచ్చామని చెప్పారు. రెండో విడత భూసేకరణకు మాత్రం కాస్త వ్యతిరేకంగా వస్తుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? సార్, అమరావతి భూసేకరణ అప్పుడు కూడా ఢిల్లీ నుంచి పర్యావరణవేత్త ఆవిడ వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని మేము వివేచన బలవంతంగా రకరకాల ఒత్తిళ్ళు పెట్టి తీసుకున్నారని చెప్పారు. సరే, ఇక అది అయిపోయిన కార్యక్రమం కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం చర్చ కాదు. తర్వాత కార్యక్రమంలో 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు వాస్తవంగా అసెంబ్లీలో క్యాపిటల్ని ప్రకటించినప్పుడు అండి, వాస్తవ విషయం నేను చెప్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చ జరిగిన తర్వాత ప్రకటించమంది. చంద్రబాబు నాయుడు గారు చర్చ చేయకుండానే విజయవాడ పరిసర ప్రాంతాల్లో అని చెప్పి క్యాపిటల్ ప్రకటించాడు. ప్రకటిస్తే ఆ తెల్లారిపాటికి హైదరాబాద్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అనుకూలమైన యువత వెళ్ళి ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల కోటికి రూపాయలకి 1,30,00,000కి పొలాలు కొనేశారు. అంటే విజయవాడ పరిసర ప్రాంతాలు అని ఆయన ప్రకటించిన దాంతో తర్వాత మొత్తం వాళ్ళంతా అసలు చివరికి 30,00,000లకు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో నష్టపోయారు. కానీ కొంతమంది మరి ముందే ఎట్లా తెలిసింది క్యాపిటల్లో కొంతమందికి అమరావతి జోన్లో కొనుక్కుంది. సరే అయిపోయింది. సరే అది అయిపోయిన తర్వాత కేవలం అమరావతిలో అన్నారు. సరే అమరావతిలో ఉద్యమం మా ప్రభుత్వంలో ఉండగా ఏమైనా సరే అమరావతిలో కావాలని ఉద్యమం చేశారు. వాళ్ళ వెనకాల కొంతమంది నాయకులు ఆ పార్టీకి నేను వాళ్ళని ఇప్పుడు మరి ఆ అమరావతిలోని రైతాంగం ఇప్పుడున్న పరిస్థితిలో మేము ఇచ్చిన పొలాలకి మేము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే ఇచ్చాము. మాకు ఇచ్చిన ప్లాట్లు సక్రమంగా ఇవ్వండి, మాకు ఇచ్చిన కౌలు రేటుని సరిగా చెల్లించండి. ఇప్పుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే కౌలు మెరుగ్గా చెల్లించారు అని చెప్పి మొన్న ఒక వీడియోలో చూశాను నేను. అక్కడ ఉన్న రైతు మాట్లాడింది. సో అసలు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తే కదా, అసలు ఇంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టలేదు. అసలు మేము ఏమవ్వాలి? ఆల్రెడీ ఇప్పటికే దగ్గరగా 10 ఏళ్ళు దాటిపోయింది. మేము మా పిల్లలకు పెళ్లి చేసుకోవాలంటే మేము కూడా వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నాం. సో రాబోయే రోజుల్లో కూడా మా ఇది క్రియాశీల నిర్ణయంలో నిజంగానే పార్లమెంట్లో నిన్న కూడా చర్చ వస్తుంది. పార్లమెంట్లో ఆ రోజునే అమరావతిని క్యాపిటల్గా ఎందుకు డిక్లేర్ చేయించలేదు? అప్పుడు వాళ్లే కదా కేంద్రంలో రాష్ట్రంలో ఉంది ప్రభుత్వం, ఇప్పుడు వాళ్లే కదా ఉంది క్యాపిటల్. అసలు వాటికి కూడా అది పార్లమెంటు ద్వారా శాసనం రూపేణా రాలేకుండా పెట్టి దాన్ని ప్రజలను మభ్యపెట్టడం ఎందుకు? మీ ఉద్దేశం, ఎవరి ఉద్దేశం ఎట్లా ఉన్నా సరే మీరు దాన్ని నిర్ణయించుకున్నారు. దాంట్లో వాళ్ళు 60,000 కోట్లతో మీరు చాలా కార్యక్రమాలు చేపడతా ఉంటున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారు. కానీ ఉల్లి కొనుగోలు చేసిన రైతులు 9 కోట్ల రూపాయలు బాకీ ఇంతవరకు ఇవ్వలేదు. సో హెక్టార్కి 50,000 రూపాయలు ఇస్తామన్నారు హెక్టార్కి, అది ఇంతవరకు ఇవ్వలేదు. ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇవ్వలేదు. నేను క్యాపిటల్లో వాళ్ళ రైతులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వమని నేను ఒక రైతు సంఘం ప్రతినిధిగా అప్పుడు కూడా మేము వాళ్ళ మా నిర్ణయానికి 3 ప్రాంతాల్లో ఆ రోజున కూడా అమరావతిని క్యాపిటల్గా తొలగించలేదండి. శాసన రాజధానిగా ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు. అది అమరావతిని రాజధాని తీసేశారని చెప్పి వాళ్ళు చేసిన ప్రచారం. సరే, ఇప్పుడు మొత్తం వాళ్ళు అక్కడ ఉండాలనుకో నువ్వు ఇళ్ళకి వచ్చారు కదా, వాళ్ళకైనా సరే పార్లమెంట్లో చట్టం చేసేసి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి నిజంగానే అంత సంఘర్షణ మంచిది కాదు కదా. భూమిని నమ్ముకుని బ్రతుకుతాడు రైతు, భూమిని అమ్ముకుని కాదు. వాళ్ళు కూడా అప్పుడు చెప్పిందదే ఇప్పుడు మొత్తుకుంటున్నదే. మేము కూడా రైతు సంఘం ప్రతినిధులుగా వాళ్ళ కోరికని, వాళ్ళ నిజంగా వాళ్ళ భూమి మీద ఆకాంక్ష, వాళ్ళ ప్రేమ, వాళ్ళ భూమాత, గోమాత భూమాత అంటాం, అమ్మ తర్వాత అంతదిగా. రైతు అనేవాడు సూర్యుడు భూమి రెండింటి మీద ఆధారమే వ్యవసాయం. సూర్యుడిలా వెలగాలి రైతుని కోరుకుంటాడు. భూమాతకున్న ఓర్పుతో ఉండాలి రైతు అని చెప్పి రైతు కోరుకుంటాడు. అంత ఓర్పుతో ఉన్నాడు. ఎప్పుడు ఎక్కడా కూడా రోడ్డెక్కి ప్రజాస్వామ్య నిరసన తెలియజేశాడు తప్ప చట్టవిరుద్ధంగా రైతు ఎక్కడ ఏ కార్యక్రమంలో కూడా ఇంతవరకు భారతదేశంలో రైతులు చేయలే. సో విధ్వంసమైన కార్యక్రమాలు ఎక్కడ రైతులు చేయలే. సో ఇప్పుడు కూడా ఆ రైతు అనే వాళ్ళని, నిజమైన రైతుని, బలమైన రైతు లేడు భూమి మీద. సో బలహీన వర్గాలు వాళ్ళు రైతులుగా ఉన్నారు. వాళ్ళను సరిగ్గా కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఆ రకంగా నడవమని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, మాకు కూడా ముఖ్యమంత్రి తెలుగుదేశం, కేవలం తెలుగుదేశం పార్టీకే అధికారం అన్నట్టుగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నడవమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా చివరిగా మీరు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
సార్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2011 నుంచి 15 దాకా రైతు సంఘం అధ్యక్షుడిగా ఉన్నానండి. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో 4 రాష్ట్రాల రైతుల తరపున నేను పాలక మండలి సభ్యుడిగా ఉన్నాను 2011 నుంచి 14 దాకా. నా లైఫ్ టైం నేనేదో చేశాను, రైతులకు ఏదైనా సరే చేయగలిగితే చేయాలనే ఆకాశంతోనే ఉన్నాం. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్గానే ఉన్నాను నేను. ఇప్పుడు కూడా రైతులకు నేను ముందుగా చేసే, మీ ద్వారాగా రైతులకు చేసే సూచన, ముందుగా ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కాదు. సో దయచేసి ఆ రకమైన ఆలోచనలో సంఘర్షణలోకి వెళ్ళి కుటుంబాలను అనాథలు చేయవద్దు. సో మీ వెనకాల పోరాటానికి రైతు సంఘాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దీని మీద నిలబడదాం. ఒక్క మాట కూడా ఇక్కడ ఆత్మహత్యల మీద కూడా చెప్తానండి. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు కూడా ఆత్మహత్యలు లేవని మాట్లాడతారు. 2004లో అంటే ఆయన రికార్డులు తగ్గించి చూపే ప్రయత్నం. రాజశేఖర రెడ్డి గారు మే నెల 2వ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ నెల 1వ వారంలోనే జీవో నెంబర్ 421 విడుదల చేసి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు పరిహారం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో 14 నుంచి 19 దాకా అసెంబ్లీలోనే అసలు ఆత్మహత్యలే లేవని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అసెంబ్లీలోనే ఆయన ప్రకటన చేసి నేను అనంతపురం జిల్లాకి వెళ్తున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రూవ్ చేస్తాను అని చెప్పి అనంతపురం ప్రోగ్రాం ప్రకటిస్తే అప్పుడు ఒక 80 మందిని జరిగిందని చెప్పారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ జీవో విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు సుమారుగా 450 మందికి పైగా 5 లక్షల రూపాయల గడికి పరిహారం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మళ్ళా ఈ ప్రభుత్వంలో మళ్ళీ 1200 మంది చిల్లరగా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్లు కూడా ఇచ్చిన ఆర్డర్స్ మానవత్వంతో చూడండి, రకరకాల ఆంక్షలు పెట్టి చేయొద్దు, వాళ్ళకి కనీసం మనం ఉన్నామనే భరోసా ఇవ్వాలి అని 7 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చారు. ఇప్పుడు ఈ 19 నెలల్లో ఒక్క పల్నాడు జిల్లాలోనే 29 మంది రైతులు ఇప్పుడు వరకు అంటే ప్రతి మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మనం బీబీసీ తెలుగు న్యూస్లో స్టోరీ బోర్డులో విత్ డీటెయిల్స్తో వచ్చిందండి. అట్లాగే ఒక రైతు సంఘం, స్వతంత్ర రైతు సంఘం మొన్న ఆగస్టు దాకా 300 మంది పైగా రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రతి 2 రోజులకో 3 రోజులకో పేపర్లో ఒకళ్ళు ఆత్మహత్యలు చూస్తున్నాం. కనీసం వాళ్ళకి మనం ఏమిస్తున్నాం భరోసా? సో వాళ్ళ వెనకాల ఆ ఆత్మహత్యలు నేను రైతు సంఘం ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వ్యవసాయ విభాగం ఇన్ఛార్జిగా ఆత్మహత్యల వైపు చూడొద్దని చెప్పి రైతులకు నేను ఫస్ట్గా విజ్ఞప్తి చేస్తున్నాను. మన కుటుంబాలను అనాథలు చేసే కార్యక్రమం వద్దు. తాత్కాలికంగా 1000 కోట్లు రుణాలు తీసుకున్న వాళ్ళు ఎవరో ఎక్కడ విదేశాలు వెళ్ళిపోతున్నారు ఎగ్గొట్టి. మనం తీసుకుంది ఎంత? కానీ ఆత్మ సంక్షోభం అంటే ఎదురుగుండా అప్పిచ్చిన వ్యక్తి ఎదురొస్తే తనకు సమాధానం చెప్పలేక ఆత్మ సంఘర్షణకు గురై ఆత్మహత్యలు వెళ్తున్నాడు. ఈ టైంలో వాళ్ళకి మేమున్నామనే భరోసా ఇవ్వవలసిన బాధ్యత మా మీద ఉంది, అధికారంలో కూటమి మీద ఉంది, రైతు సంఘాలందరి మీద ఉంది. దీనికి కృషి చేద్దామని చెప్పి రైతాంగానికి చెప్తున్నాను. సమిష్టిగా కృషి చేయాలి అని చెప్పి బాధ్యతను కూడా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత పూర్తిగా రైతుల పక్షాన ఉన్నామని చెప్పినా కూడా మద్దతు ధర విషయంలో కానీ లేదంటే రైతుల బీమా విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.